హే సమస్తం వందనం. సమస్తం ఈ క్షణం ఇప్పుడు ఇలా కారణంగా ఓ ఆనందమైనటువంటి జ్ఞానమైనటువంటి జీవన సంబంధమైనటువంటి ఒక విషయాన్ని అలా కారణంగా నీతో పంచుకుంటున్నాను. గృహంలోని దుమ్ముని దులిపేసినట్టే, గృహాన్ని ప్రతిరోజు శుభ్రం చేసినట్టే, గృహపు పరిసరాలలోని చెత్తని దూరంగా విసిరినట్టే నీకు నీ జీవనానికి పనికిరాని విషయాలని, ఆలోచనలని, నీ జీవనానికి పనికిరాని విషయాలని, ఆలోచనలని మోయకు దూరంగా విసిరేయండి. సమస్తం ప్రతినిత్యము మీ మనస్సుని శుభ్రం చేసుకోండి. ఎలా శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటామో అలానే జీవనానికి ఉపయోగకరమైనటువంటి, జీవనం ఆనందకరంగా సాగే విధంగా సాగడానికి ఉపయోగకరమైనటువంటి, అవసరమైనటువంటి జ్ఞానాన్ని మీరు ఆహారంలా, ఓ ఆయుధంలా, ఓ వనరుల జ్ఞానాన్ని తీసుకోండి. అవసరమైనటువంటి జ్ఞానాన్ని దాన్ని తెలుసుకోండి, తీసుకోండి. ఆపై మీకున్న శక్తితో, మీకున్న జ్ఞానపు శక్తితో, మీకున్న జ్ఞానాన్ని మీ యొక్క శక్తితో, ఈ సమస్తపు శక్తితో, ఈ సమస్తంలో ఒకటిగా నీవు చేసేటటువంటి యాక్షన్స్లను, క్రియలను, కర్మలను పరిపూర్ణంగా, అకారణంగా ఎలా జరిగితే అలా, ఎలా చేయాలని అంటే నీకు నీ ద్వారా ఎలా అంటే నీ ద్వారా అది ఒక యాక్షన్ అనేది నీవు చేయదలుచుకున్నటువంటి యాక్షన్ అంటే గెలుపు ఓటములను పక్కన పెట్టేసి అన్నిటికీ అతీతముగా అలా కదులు ఉన్న శక్తితో జరగాల్సింది, రావాల్సింది అకారణంగా వస్తుంది. ఒక పుష్పము, ఒక చెట్టు ఇలా కదలాలని, అలా కదలాలని ఏ ప్లాన్ చేసుకొని కదలదు. దానికి ఉన్నటువంటి సహజమైనటువంటి శక్తితో, సమస్తపు శక్తితో అన్ని వినియోగాలను వాడుకుంటూ ఎక్కడ అంటుకోకుండా, తగలకుండా అకారణముగా అలా తను ఇవ్వాల్సినది, చేయాల్సినది చేస్తున్నది. అలా నీవు, నేను, మనమందరము మనలో ఉన్నటువంటి ఈ సమస్త శక్తితో అలా అకారణంగా మనకు సాధ్యమైనటువంటి పనిని, యాక్షన్స్ని, ఇష్టమైనటువంటి దానిని చేద్దాము. దేన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా. అంతే. థ్యాంక్ యూ.